హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ టీవీ జ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వన్. సో ఈరోజు వచ్చేసి నేను ఇంకో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తాను. సో ఇదనమాట శారీ వచ్చేసి. ఈ శారీకి కాంబినేషన్గా మనం ఇప్పుడు తయారు చేయబోతున్న బ్యాంగిల్స్ సెట్ అనమాట. శారీ వచ్చేసి ఫుల్ డార్క్ కలర్స్ కాంబినేషన్ ఉంది కాబట్టి సేమ్ అదే కలర్ కాంబినేషన్లో నేను బ్యాంగిల్ సెట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకునే విధానాన్ని కూడా ఫుల్ క్లారిటీగా చాలా నీట్గా చూపిస్తాను. సో మిస్ అవ్వకండి, వీడియో మొత్తం క్లియర్గా చూడండి, స్కిప్ చేయకండి ఎక్కడ. పెద్ద బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి మెరూన్ తీసుకుంటున్నాను. ఇంకా చిన్నవి సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకొచ్చి గట్టిగా పట్టుకోవాలి. దగ్గరికి పట్టుకొని ఇలా కట్ చేసుకొని సమానంగా పట్టుకొని మనం ఫస్ట్ గ్లూ పెట్టుకోవాలి. కొంచెం గ్లూ పెట్టుకొని ఇలా కొంచెంసేపు పక్కన పెట్టేసి, స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళైతే ఇది కొంచెం సేపు పక్కన పెట్టారంటే ఈ థ్రెడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ బ్యాంగిల్కి స్టిక్ చేసుకునేటప్పుడు అది చుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది కొంచెంసేపు పక్కన పెట్టి. సో మనం ఆలోపు ఏం చేద్దామంటే ఇంకో చిన్న బ్యాంగిల్కి థ్రెడ్ తీసుకుందాం. ఆలోపు అది కొంచెం గట్టి పట్టిద్ది, ఈజీగా ఉంటుంది. 40 తీసుకుందాం ఇలా అడ్డంగా పెట్టి. ఇప్పుడు 40 తీసుకుందాం, కాకపోతే ఇట్లా నిలువుగా పెట్టి, ఇలా నిలువుగా పెట్టి చుట్టుకున్న లెంగ్త్ వస్తుంది కదా కట్ చేసుకున్నాక, ఆ లెంగ్త్ 2 కట్ బ్యాంగిల్స్ సరిపోద్ది. సో ఇవి కూడా దగ్గరకు పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేయాలి. ఇదనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇది పెట్టేసాను కదా, ఇది కూడా ఇట్లా పక్కన పెట్టుకుంటా. ఈ పెద్ద బ్యాంగిల్ ఆరిపోయింది చూసారా, ఆరిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు మనం చుట్టుకునే విధానం చూపిద్దాం. ఇలాగా థ్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ ఇలాగా లాగి ఇలాగ సర్దేసి ఇలా పట్టుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇలా తీసుకోవాలి. సో ఇలాగా థ్రెడ్ని బ్యాంగిల్ అంతా నీట్గా చుట్టుకోవాలి. థ్రెడ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంత నీట్గా వస్తుంది చూసారా, ఇలా నీట్గా రావాలన్నమాట. ఎక్కడా కూడా మందంగా కుచ్చులు రాకుండా ఇలా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ థ్రెడ్ని బ్యాంగిల్ అంతా చుట్టుకోవాలి. ఇలా గట్టిగా పట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న దానికి ఇక్కడ గ్లూ ఇలా కింద అప్లై చేసి బాగా దారాలన్నీ ఇట్లా లాక్కొని గ్లూ ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇది స్టిక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ గ్లూ కావాలి. పర్లేదు ఎక్కువ పెట్టుకున్నా కానీ మేనేజ్ అయ్యింది. ఇంకా గట్టిగా కూడా ఉంటాయి. తక్కువ పెడితే ఏంటంటే ఈజీగా ఊడిపోతాయి. సేమ్ దానికి ఈక్వల్గా ఇట్లా చూసుకోవాలి. చూసుకొని సమానంగా వస్తుంది అనమాట. అప్పుడే లేదంటే వంక టెంకలు వస్తాయి. సేమ్ అన్ని బ్యాంగిల్స్కి అలానే థ్రెడ్ చుట్టేసుకొని మనకి నచ్చిన విధంగా
కుందన్స్ తోటి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే లైట్ కలర్ కుందన్స్ తీసుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట. నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎక్కువ డిజైన్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకు అంటే బ్రైట్గా కనిపిస్తున్నాయి ఆల్రెడీ. సో ఇంకా హెవీగా చేస్తే బాగోదేమో అని చెప్పి నేను ఇట్లా లైట్ కొంచెం కొంచెం డిజైనే చేస్తున్నాను. మీరు చూసారంటే ప్రతి బ్యాంగిల్కి థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా కుందన్స్ తోటి తక్కువ డిజైన్ చేశాను. సో ఇలాగా బ్యాంగిల్స్ అన్నీ తయారు చేశాక చూపిస్తాను ఫైనల్గా, లేదంటే వీడియో మరీ లెంతీ అయిపోద్ది. ఫైనల్లీ ఇవిగోండి నేను తయారు చేసిన బ్యాంగిల్ సెట్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫైనల్ లుక్ చూసాక మీరు చూసేయండి అండ్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే డిజైన్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈ బ్యాంగిల్స్ని ఇలా హెవీగా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఒక్క హ్యాండ్కి. ఒకసారి చూసేయండి, వేసుకున్నప్పుడు ఇంకా ఎంత మంచి లుక్ వస్తుందో. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.